ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో రియల్‌మీ తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్‌లో ఒక కంప్లీట్ మొబైల్ ఫోన్ అని చెప్పుకోవడానికైతే ఏమీ కనిపించలేదు. గేమింగ్ కోసం మొబైల్ ఫోన్ తీసుకొస్తే కెమెరా బాగోపోవచ్చు. కెమెరా కోసం తీసుకొస్తే పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో, ఇలాగ మనకి ఏదో ఒక లోటైతే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఇవన్నీ మనకి ప్రైస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయనుకోండి. చాలా కాలం తర్వాత రియల్‌మీ ఇప్పుడు GT7 మొబైల్ ఫోన్‌నైతే తీసుకొచ్చింది. ఇది ఒక కంప్లీట్ మొబైల్ ఫోన్ అనొచ్చనమాట. సో, ఏంటి ఈ మొబైల్ ఫోన్ ప్రత్యేకత అని ఫస్ట్ టైం మనం ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 9400E ఈ ప్రాసెసర్ అయితే చూడబోతున్నాము. ఇప్పటివరకు ఈ ప్రాసెసర్‌తో ఏ మొబైల్ రాలేదు. ఆఫ్‌కోర్స్ రాబోయే రోజుల్లో చాలా మొబైల్స్ వస్తాయి. సో, గేమింగ్ సెంట్రిక్ మొబైల్ తీసుకొస్తున్నారంటే కెమెరాస్ అంత బాగోవు. బట్ ఇందులో మీకు కెమెరాస్ కూడా బాగున్నాయి. అంతేకాదు 8K 30 ఫ్రేమ్స్‌లో రికార్డ్ కూడా చేయగలుగుతుంది. 4Kలో 120 ఫ్రేమ్స్ మీరు ఇందులో రికార్డ్ అయితే చేయొచ్చు. అంతేకాదు 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. IP69 రేటింగ్ ఉంది. 6000 బ్రైట్‌నెస్ నిచ్‌తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఈ మొబైల్‌లో చాలానే ఉన్నాయి. సో, అవన్నీ మనం మాట్లాడుకుందాం. సో, మొబైల్ ఫోన్ అంటే మీకు కాదు, మాకైతే ఇలాగొచ్చింది. మీడియా ఇన్విటేషన్ బాక్స్. ఆఫ్‌కోర్స్ ఇలా రాలేదు. ఇది ఖాళీ బాక్స్ వచ్చి బాక్స్ విడిగా వచ్చింది. నేను ఇందులో బాక్స్ అయితే పెట్టాను. 2025 ఫ్లాగ్‌షిప్ కిల్లర్ మేక్ ఇట్ రియల్ అని చెప్పి రాసుంది. సో, ఇటు పక్కన కూడా ఇంచుమించు అదే రాసుందనమాట. సో, ఇక్కడ పైన మనకి ఈ రకంగా ఇచ్చారు. సో, ఇది ఓపెన్ చేసిన తర్వాత పవర్ దట్ నెవర్ స్టాప్స్ అని చెప్పేసి పైన అయితే ఉంది. రియల్‌మీ GT7 సిరీస్ మొబైల్స్ రాబోతున్నాయి. ఈ లోపల మనకి ఒక ఇన్విటేషన్ అయితే ఉంది. సో, లాంచ్ డేటు 27వ తారీఖున లాంచ్ అవుతుంది. మీరు ఈ వీడియో కూడా 27వ తారీఖునే చూస్తారు. ఇక ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఇందులో ఇంకేముంటాయంటే మేబీ వీళ్ళు బడ్స్ ఎయిర్ 7 ప్రో కూడా లాంచ్ చేస్తున్నారుగా, అది ఇక్కడ కూర్చోబెట్టాలనుకున్నారు. బట్ అది కూర్చోలేదు అనుకుంటా. అలాగే ఇక్కడ లాక్ ఇచ్చారు చూసారా. సో, ఈ లాక్ దేనికి ఇచ్చారంటే ఈ లాక్‌లో మీ ఛార్జర్‌ని పెట్టేసి ఈ మొబైల్‌ని 2 రోజులు వాడుకోవచ్చు. సో, ఛార్జర్‌తో పని లేదన్నట్టుగా వీళ్ళు సింబాలిక్‌గా ఈ లాక్‌ని అయితే ఇస్తున్నారు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాను లోపల ఏమైనా ఉంటుందని. బట్ లోపల ఏమీ లేదు. లాక్ కూడా ఓపెన్ చేయలేకపోయాను. 120 వాట్ అన్నారు కాబట్టి 120 నెంబర్ పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేశా. బట్ ఓపెన్ అవ్వలేదు. తర్వాత ఆ స్క్రూస్ ఓపెన్ చేసి లోపల ఏముందా అని చూశాను. ఏమి లేదులేండి. సో, ఇంక ఈ బాక్స్ తీసి పక్కన పెట్టేద్దాం. ఇక మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇంతకుముందు కూడా మనం GT సిరీస్‌లో ఈ టైప్ ఆఫ్ బాక్స్ని అయితే చూసాము. GT7 రియల్‌మీ అలాగే ఏ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుందాం. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ రెగ్యులర్గా వీరు ఇచ్చే స్టఫే ఉంటుందన్నమాట. ఫోన్ బ్యాక్ కేస్ ఇస్తారు. సిమ్ టూల్, అలాగే కొన్ని పేపర్ డాక్యుమెంట్స్, 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే టైప్ సి కేబుల్, ఇవి మీకు అవుట్ ఆఫ్ బాక్స్ వస్తాయి. ఇంకా బ్యాక్ కేస్ విషయానికి వస్తే ఇది మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అయితే కాదు, సిలికాన్ కేసే, బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు. ఇది పెట్టిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఒరిజినల్ కలర్ లుక్ అయితే పోయిద్ది. అయినప్పటికీ బెటర్గా అనిపించింది అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరా మోడ్యూల్ ఉందో ఇది బ్లాక్ గా ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్ కేసు వేసిన తర్వాత మనకు ఆ లుక్ బెటర్ గానే కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక బిల్ క్వాలిటీ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే, సో మనం థిక్నెస్ చూస్తే 8.3 mm థిక్నెస్తో అయితే వస్తుంది. వెయిట్ చూస్తే మాత్రం ఫస్ట్ మన మొబైల్ చేత్తో పట్టుకోగానే వెయిట్ అనిపిస్తుంది. ఎందుకంటే మొబైల్ వే కూడా వెయిట్ ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఇస్తున్నారు కాబట్టి మీకు 208 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఈ బ్యాక్ సైడ్ నా దగ్గర ఉన్నది ఐసెన్స్ బ్లూ అని చెప్పి దీన్ని అయితే పిలుస్తున్నారు అనమాట. సో మ్యాటి ఫినిష్ తో వస్తుంది, ఫింగర్స్ ని అట్రాక్ట్ చేయదు, ప్లాస్టికే, కాకపోతే 20% గ్రాఫిన్ కూడా యూజ్ చేసామంటున్నారు. బాగానే ఉంది లుక్, నా ఫింగర్స్ కూడా ఏమీ అట్రాక్ట్ చేయట్లేదు. ఇంకా చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు ఇది ప్లాస్టికే, మిడిల్ ఫ్రేమ్ మాత్రం అల్యూమినియం అయితే వాడేమంటున్నారు. ఇక రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. పవర్ బటన్ కలర్ అయితే చేంజ్ చేశారు, ఆరెంజ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, సెకండరీ స్పీకర్, అలాగే IR బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంది. ఈ సిమ్ స్లాట్ డ్యూయల్ 5G సిమ్ తో అయితే వస్తుంది. మెమరీ స్లాట్ అయితే లేదు, ఇంటర్నల్ మెమరీతోనే మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఇక డ్యూరబిలిటీలో మిలిటరీ గ్రేడ్ అనేది అక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు, కాకపోతే IP69 రేటింగ్ అయితే ఉంటుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో వస్తుంది అనమాట. మీకు స్క్రీన్ మీద ప్రొటెక్షన్ ఒక చోట 7i అని రాశారు, ఇంకో చోట కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అని రాశారు. మరి ఏమి ఇచ్చారు అనేది అయితే తెలియదు. అంటే ఫస్ట్ పంపించిన స్పెసిఫికేషన్ చార్ట్ లో 7i అని ఉంది, తర్వాత పంపించిన దాంట్లో గొరిల్లా గ్లాస్ 5 అని ఉంది. ఇంకా ఇందులో చెప్పుకోవాల్సిన మరొకటి కూడా ఉంది. సో మనకి ఇందులో సిగ్నల్ క్యాచర్ చిప్ని అయితే వాడామంటున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా సరే సిగ్నల్ బాగా లో వచ్చే ఏరియాలో కూడా మీకు సిగ్నల్ అనేది బాగా వస్తుందని చెప్పి వీలైతే చెప్తున్నారు అనమాట. సో నేనున్న ఈ గదిలో నార్మల్ గానే సిగ్నల్ 2 పాయింట్స్ ఉంటాయి. సో ఇందులో కూడా మీకు 2 పాయింట్స్ ఉన్నాయి. మరి వీళ్ళు సిగ్నల్ క్యాచర్ ఎలా పనిచేస్తుంది అనేది మరి కొండల్లో అలాగా వేరేనా దూరంగా వెళ్ళినప్పుడు పనిచేస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికైతే నాకు పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించలేదు. సో ఈ మొబైల్ డిస్ప్లే మీకు 6.8 ఇంచెస్
1.5K రెజల్యూషన్తో ఎల్టీపీఓ AMOLED డిస్ప్లేని అయితే వాడారు. ఇది మనకి బో డిస్ప్లే అనమాట. అంటే ఎల్జీ శాంసంగ్ కాదు, బో దీన్ని అయితే తయారు చేసింది. 10-బిట్ డిస్ప్లే ఇది. అంటే 1 బిలియన్ కలర్స్ అయితే మీకు ఈ డిస్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. 10-బిట్ డిస్ప్లే కాబట్టి మంచి పంచి కలర్స్ అయితే కనిపిస్తాయి, వైబ్రెంట్ గా ఉంటాయి. కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం ఇలాంటి అయితే ఉండదు. మీరు ఏ వీడియో వాచ్ చేసినప్పటికీ సో ఎక్సలెంట్ మీకు వీడియో క్వాలిటీ అయితే ఉంటుంది. డిస్ప్లే కూడా మీరు చుట్టూ బెజల్స్ చూడొచ్చు, నారో బెజల్స్ ఉంటాయి అనమాట. అసలు బెజల్స్ ఉన్నట్టుగా కూడా మీకు ఉండవు. స్క్రీన్ టు బాడీ రేషియో నేను అనుకున్న 92%, అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో ఉండే అవకాశం ఉంది. యూనిఫామ్ బెజల్స్తో అయితే వస్తుంది అనమాట. బాగుంది అసలు డిస్ప్లే క్వాలిటీ అయితే చూడడానికి చాలా బాగుంది. 6000 బ్రైట్నెస్ నిట్స్తో వస్తుంది అనమాట మ్యాక్సిమమ్. హై బ్రైట్నెస్ నిట్స్ 1600 ఉంటే మినిమం 600 నిట్స్ అయితే ఉంటాయి. సో మీకు సన్ విజువాలిటీ కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు మీకు HDR10+, అలాగే డాల్బీ విజన్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. డిస్ప్లే అయితే మాత్రం ఎక్సలెంట్. మీరు మల్టీమీడియా అవర్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయగలరు. వైడ్ 1L1 సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని ఫుల్ హెచ్డీలో వాచ్ చేయొచ్చు. అంతేకాదు నెట్ఫ్లిక్స్లో HDR10తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా సర్టిఫైడ్ అయితే వస్తుంది. సో అందుకే చెప్తున్నాను, డిస్ప్లే మాత్రం సూపర్ అని చెప్పాలి. ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్లో స్పీకర్, బాటమ్ సైడ్ ఒక స్పీకర్ ఉంది. చాలా డీసెంట్ అవుట్పుట్ అయితే అందిస్తుంది. లౌడ్నెస్ బాగుంది. డాల్బీ అట్మాస్ అయితే లేదు, కానీ హైరీస్ సర్టిఫైడ్ అయితే ఉందన్నమాట. ఇది కాకుండా వీళ్ళు ఓ రియాలిటీ అయితే ఇస్తారు కదా, అందులోకి వెళ్ళి మీరు ఈ డాల్బీ అట్మాస్ లాగా సెట్టింగ్స్ అయితే మార్చుకోవచ్చు. అక్కడే మీకు స్పేషియల్ ఆడియో కూడా ఫీచర్ ఇస్తున్నారు. సో దీన్ని మీరు అక్కడ ఆన్ చేసుకోవచ్చు అనమాట. హలో ఆడియో అని కూడా ఇస్తున్నారు. ఓవరాల్ ఆడియో అవుట్పుట్ అయితే బాగుంది. 3.5 ఆడియో జాక్ అయితే లేదు. మీరు టైప్ సి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడచ్చు. అలాగే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా వాడచ్చు. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లో మీకు ఎల్డాక్ సపోర్ట్, క్వాల్కామ్ యాప్టెక్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. ఇక ఈ మొబైల్లోని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఇందులోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. సో చెప్పాను కదా, ఈ ప్రాసెసర్ ఫస్ట్ టైం ఈ మొబైల్లో అయితే యూజ్ చేస్తున్నారు. MediaTek Dimensity 9400E ఈ ప్రాసెసర్ అయితే మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. ర్యామ్ టైప్ LPDDR5X ర్యామ్ ఉంటే, స్టోరేజ్ టైప్ UFS 4.0 ఉంది. ఈ మొబైల్ స్టార్టింగ్ వేరియంట్ 256GB వస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్గా UFS 4.0 వస్తుంది. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక అలాగే మనకి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇందులో ఇస్తున్నారు AI కోసం. ఫస్ట్ నా చేతికి రాగానే Antutu CPU థ్రాట్లింగ్ చేసినప్పుడు నాకు మొబైల్ హీటింగ్ అయితే బాగా కనబడింది. ఇక్కడ ఈ మొబైల్లో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్తో పాటు కార్బన్ ఫైబర్ కూలింగ్ టెక్నాలజీని కూడా వాడేమంటున్నారు. కాకపోతే టెంపరేచర్ మాత్రం అక్కడ చాలా ఎక్కువగా రీచ్ అయింది. దాదాపు 48కో ఏమో వెళ్ళిపోయింది. సో ఆ టైంలో నాకు ఏంటి ఎంత హీట్ అవుతుంది అనిపించింది. కాకపోతే ఒక అప్డేట్ ఇచ్చారు, అప్డేట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత ఇంకో అప్డేట్ కూడా పంపించారు. సో ఆ అప్డేట్ కూడా చేశాను. సో అప్పుడు మనకి థర్మల్ మేనేజ్మెంట్లో చాలా వరకు బ్యాలెన్స్ అయితే కనబడింది అనమాట. ఆ తర్వాత అప్డేట్ వచ్చింది కాబట్టి మళ్ళీ Antutu స్కోర్ అయితే తీసారనమాట. ఫస్ట్ Antutu స్కోర్ తీసినప్పుడు 19 లక్షల దగ్గర అయితే ఆగిపోయింది. బట్ సెకండ్ టైం అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను Antutu స్కోర్ తీసాక అప్పుడు 20,77,000 స్కోర్ అయితే చేసింది. అలాగే CPU థ్రాట్లింగ్ అయితే మాత్రం చాలా యావరేజ్గా ఉందని చెప్పొచ్చు. 74% అంటే చాలా యావరేజ్ అని చెప్పాలి. ఇది హీటింగ్ విషయానికి వస్తే తర్వాత నేను మళ్ళీ తీసినప్పుడు 41-42 దగ్గర అయితే ఆగింది. ఓకే, మీకు అక్కడైతే థర్మల్ మేనేజ్మెంట్ కొంచెం కంట్రోల్ చేసింది. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆల్రెడీ మన సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఇది సాధారణమే అని చెప్పాలి. ఇక ఇందులో మనకి GT బూస్ట్ కూడా ఇస్తున్నారు. సో గేమ్స్ ఆడే వాళ్ళ కోసం. ఆఫ్ కోర్స్ ఇది గేమ్ సెంట్రిక్ గానే తేవాలని వీళ్ళు GT సిరీస్ ని తీసుకొస్తారు కాబట్టి ఇది ఉంటుంది. ఇక్కడ కోడ్ యాడ్ చూశాను, BGMI కూడా యాడ్ చూశాను అనమాట PUBG. సో కోడ్ లో అయితే మాత్రం మీకు 120 ఫ్రేమ్స్ సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే అన్నిట్లోనూ కాదు, మీకు మల్టీప్లేయర్లో అయితే మీకు 120 ఫ్రేమ్స్ సపోర్ట్ అయితే ఉంది. ఇక PUBG కానీ ఇది చూస్తే ప్రస్తుతానికైతే 120 ఫ్రేమ్స్ ఉన్నట్టుగా నాకు కనిపించలేదు. కాకపోతే అప్డేట్ ద్వారా 120 ఫ్రేమ్స్ ఇస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. గేమ్స్ ఆడతారు అనుకుంటే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. గేమ్స్ ఆడడానికి కూడా మీకు ఈ మొబైల్ అయితే బాగానే ఉంటుంది. లైట్గా వామ్ అనిపిస్తుంది తప్పితే ఎక్కడ మీకు ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండవు. మీరు 7000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి కంటిన్యూగా మీరు గేమ్స్ ఆడినా సరే ఈజీగా 7 to 8 hours మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ Android 15తో Realme UI 6.0తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇక అప్డేట్ మీకు 4 years సాఫ్ట్వేర్ అప్డేట్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్పి Realme అయితే చెప్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత ఆ 2 years తీసేసి 4 years అయితే ఇస్తున్నారు. బ్లోట్వేర్ అంటారా, హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇస్తారు చూసారా, అవి అయితే లేవు. కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది. కాల్ రికార్డ్ చేసిన సంగతి అవతల వాళ్ళకైతే తెలియట్లేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. గూగుల్ టైలర్ అయితే ఇవ్వలేదు, అందుకే మనకి కాల్ రికార్డ్ చేసిన సంగతి అవతల వాళ్ళకైతే తెలియదు. ఇక హార్ట్ రేట్ మెజర్మెంట్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసి మీరు హార్ట్ రేట్ని అయితే మెజర్ చేయొచ్చు. అలాగే AI ఫీచర్స్ని కూడా ఇస్తున్నారు. AI ఫీచర్స్లో మీకు చాలా ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. సో ఇంతకుముందు గతంలో వీళ్ళు ఇచ్చిన అవే AI ఫీచర్స్. దాంతోపాటు మనకి AI ప్లానర్ అని చెప్పి ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ మనం ట్యాప్ చేసామంటే ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఫీచర్స్ ఇచ్చారు. ఈ కాకుండా మనకి కెమెరాలో AI ఫీచర్స్ని యాడ్ చేస్తున్నారు. గ్యాలరీలో AI ఫీచర్స్ ఉంటాయి. లైవ్ ట్రాన్స్లేట్, ఇలాగ మనకి చాలా AI ఫీచర్స్ని ఇందులో ఇస్తున్నారు. ఇక మొబైల్లోని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది.
అలాగే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ బాక్సే ఛార్జర్ ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో 0-100% మనం ఛార్జ్ చేయాలంటే ఈ ఛార్జర్తో 40 మినిట్స్ మీకు టైం అయితే పడుతుంది. 14-15 మినిట్స్లో మీకు 50% అయితే ఛార్జ్ అవుతుంది. ఇది కాకుండా మీకు స్మార్ట్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీకి డైరెక్ట్గా పవర్ సప్లై అవ్వకుండా మదర్ బోర్డ్ నుంచి సప్లై అవుతుంది. మొబైల్ హీటింగ్ కండిషన్ బట్టి మొబైల్ని మనం యూజ్ చేస్తున్న దాన్ని బట్టి సో ఇది పవర్ సప్లై అనేది బ్యాటరీకి అయితే అందిస్తుంది అనమాట. ఇక బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అంటే యాక్చువల్గా మీరు ఇక్కడ 7000 mAh బ్యాటరీ అని చెప్పి మురిసిపోవడానికైతే ఏమీ లేదు. మీరు ఫుల్ డే హెవీగా వాడితే 1 డే అయితే వస్తుంది అనమాట. అంటే నాకు బ్యాటరీ అయితే కొంచెం తొందరగానే డ్రైన్ అవుతుంది అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే నేను అనుకోవడం ప్రాసెసర్ అనుకుంటున్నాను. సో ప్రాసెసర్ కొంచెం ఎక్కువగానే బ్యాటరీ కన్సూమ్ చేస్తుందని నాకైతే అనిపించింది. వీళ్ళు 2 అప్డేట్స్ ఇచ్చారన్నాను కదా, అప్డేట్స్ తర్వాత ఇంకొంచెం బ్యాటరీ స్టేబుల్ అయింది కానీ అంతకుముందు ఇంకా తొందరగానే కన్సూమ్ చేయడం మొదలెట్టింది అనమాట. మెయిన్లీ చూసుకుంటే కెమెరా వాడేటప్పుడు అలాగే గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ పర్ఫార్మెన్స్ తీసుకుంటున్నప్పుడు బ్యాటరీ కొంచెం ఎక్కువగానే కన్సూమ్ అవుతుంది. అయినప్పటికీ మనకు 7000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి ఫుల్ హెవీగా వాడితే మాత్రం మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మీరు లైట్ యూజర్ అయితే ఆఫ్కోర్స్ 2 డేస్ అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. మరి 7000 కాబట్టి మీరు 3 డేస్ 4 డేస్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. ఇక ఈ మొబైల్లో మరో హైలైట్ కెమెరాస్ అని చెప్పాలి. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో వస్తుంది. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇది సోనీ IMX 906 ఈ సెన్సార్ అయితే వాడారు. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 2.0తో వస్తుంది. ఇది 2x టెలిఫోటో సెన్సార్ని అయితే ఇస్తున్నారు. ఇది శాంసంగ్ సెన్సార్ని వాడారు అనమాట. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఇది ఓమ్ని విజన్. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్, ఇది సోనీ IMX 615. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాలో మరొకటి ఉంది, మనకి 4Kలో 120 ఫ్రేమ్స్ సపోర్ట్ కూడా ఉంది. సో మీరు స్లో మోషన్ వీడియోస్ని ఏమైనా రికార్డ్ చేయాలనుకుంటే 120 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకొని ఆ తర్వాత స్లో మోషన్లోకి కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ఏదైనా ఎడిటింగ్ టూల్ ద్వారా. మీకు ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా బాగుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వాడుతున్నారు. ఇంతేకాదు బ్యాక్ కెమెరాలో మీకు 8K 30 ఫ్రేమ్స్ని అయితే ఇస్తున్నారు అనమాట. 8Kలో కూడా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే స్టెబిలైజేషన్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. 8Kలో మనం వీడియోస్ని రికార్డ్ చేయడం అనేది. అంటే ఇంకొంచెం షార్ప్ వీడియోస్ని ఏమైనా రికార్డ్ చేయాలి అనుకుంటే ఎడిటింగ్ అప్పుడు కొంచెం జూమ్ చేసి వీడియోస్ని కన్వర్ట్ చేయాలన్నా సరే మనకి 8K అనేది బాగా ఉపయోగపడుతుంది. కోర్స్ మీకు ఇక్కడ నేను చూపించినప్పటికీ మీకు 8Kలో కంప్రెస్ అయ్యి 4Kలో మీకు కనిపిస్తుంది కాబట్టి క్వాలిటీ ఇక్కడైతే తెలియకపోవచ్చు. ఇక అలాగే మీకు వీడియోలో 18x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. మనకు జూమ్ చేస్తే తెలిసిందే క్వాలిటీ అయితే ఏమీ లేదు. మీకు 4-5x వరకు ఓకే. టెలిఫోటో సెన్సార్ ఇచ్చారు కదా, మీరు 2xలో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు అనమాట సపరేట్గా. దానికి అక్కడ మీరు 1080pలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఇచ్చారు కాబట్టి అల్ట్రా వైడ్ యాంగిల్తో మనం వీడియోస్ రికార్డ్ చేయాలంటే సో అక్కడ కూడా 1080p ఫుల్ హెచ్డీలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు అల్ట్రా వైడ్ యాంగిల్లో. రియల్మీ మొబైల్ కాబట్టి పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ యూజ్ చేసి వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు 1080pలో. ఇక్కడ వీడియో క్వాలిటీ పర్వాలేదు, మీకు బాగానే ఉంది. అలాగే డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ కూడా ఉంది వ్లాగర్స్ కోసం. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా మీకు 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసి పెడుతుంది. ఇక ఫొటోస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఫొటోస్ని అయితే చూడొచ్చు. సో దీంతో తీసిన ఫొటోస్ సో చాలా చక్కగానే ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. సో కాకపోతే నేనున్న ఏరియాలో సన్లైట్ అయితే కొంచెం తక్కువగా ఉంది, వర్షాలు కొంచెం బాగానే పడుతున్నాయి. సో అందువల్ల సన్లైట్ అంత ఎక్కువగా అయితే లేదు. అయినప్పటికీ ఫొటోస్ని అయితే మీరు చాలా చక్కగా అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇందులో నేను చెప్పాను కదా మీకు Pro XDR సపోర్ట్ ఉందన్నమాట ఈ మొబైల్లో. సో మనం పిక్చర్స్ తీసిన ఫొటోస్ మొబైల్లో చూస్తే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి అనమాట. మెయిన్లీ HDR పంతనం కూడా చాలా బాగుందిరా బాబు అనిపిస్తుంది. కాకపోతే అదే పిక్చర్స్ని మనం అదర్ మొబైల్లో కానీ సిస్టంలో కానీ పంపించినప్పుడు కొద్దిగా HDR పంతనం తగ్గింది అనిపిస్తుంది. అంటే ఇంకొంచెం బాగా ఇవ్వచ్చు అనిపించింది. అయినప్పటికీ మీకు ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక అలాగే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా ఇస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా ఇచ్చే వైడ్ యాంగిల్ ఫొటోస్ ఎలా అయితే క్యాప్చర్ చేస్తుందో సో అదే మాదిరిగా అయితే ఉన్నాయి. ఇక పోర్ట్రైట్ పిక్చర్స్ని అయితే మాత్రం చాలా బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది. మెయిన్లీ చూసుకుంటే 2xలో మనం పోర్ట్రైట్ పిక్చర్స్ని క్యాప్చర్ చేసామంటే సో మీరు ఎడ్జెస్ చూడొచ్చు, చాలా స్మూత్గా అయితే తీసుకుంటుంది అనమాట. చాలా చక్కగానే కట్ చేయగలుగుతుంది. సో మీకు ఇక్కడ పోర్ట్రైట్ పిక్చర్స్ని అయితే చూపిస్తున్నాను కదా, సో మీకే అర్థమవుతుంది అనమాట ఎటువంటి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది అనేది. అలాగే మీకు 20x వరకు జూమ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు ఫొటోస్లో. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు AI పనితనం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. ఒకసారి మనం 20xలో ఫొటోస్ని క్యాప్చర్ చేసిన తర్వాత సో షార్ప్నెస్ కోసం AIని అయితే యూజ్ చేస్తుంది అనమాట. అందువల్ల మీరు సైన్ బోర్డ్స్ లాంటివి ఏమైనా ఫొటోస్ తీసినప్పుడు షార్ప్నెస్లో మీకు కొద్దిగా బాగానే చూపిస్తుంది. కోర్స్ అదే జూమ్ చేసి మనం నైట్ టైం ఫొటోస్ క్యాప్చర్ చేస్తే అంత క్లారిటీ అయితే ఉండట్లేదు. ఇక నైట్ ఫోటోగ్రఫీ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు నైట్ టైం తీసిన ఫొటోస్, పోర్ట్రైట్ ఫొటోస్ కానీ నార్మల్ ఫొటోస్ కానీ ఎలా క్యాప్చర్ చేస్తుంది అనేది. సో ఇది కూడా మీకు చాలా చక్కగానే క్యాప్చర్ చేయగలుగుతుంది అనమాట. బాగుంది నైట్ టైం కూడా మీకు ఫోటోగ్రఫీ. అలాగే మెయిన్లీ చూసుకుంటే పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ
చాలా బాగుందని చెప్పొచ్చు. కాకపోతే ఒక రూమ్‌లో మనం ఫోటోస్‌ని క్యాప్చర్ చేసామంటే అక్కడ నాయిస్‌ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. ఎందుకంటే అక్కడ మనకి ట్యూబ్ లైటో లేకపోతే చిన్న డిమ్ లైటో ఇలాంటివి ఉంటాయి కాబట్టి అలాంటి చోట లైట్‌గా నాయిస్‌ని అయితే తీసుకుంటుంది గానీ, మామూలుగా చూసుకుంటే మాత్రం బాగానే ఉందని చెప్పొచ్చనమాట. నైట్ టైమ్ కూడా ఫోటో పనితనం. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్, నానో సిమ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. 5G 16 బ్యాండ్స్ అయితే సపోర్ట్ ఉంది. వైఫై 7తో వస్తుంది. వైఫై కాలింగ్ ఉంది. బ్లూటూత్ 5.4 ఉంది. జీపీఎస్ సపోర్ట్ అయితే చేస్తుంది. యూఎస్బీ టైప్ సి 2.0తో వస్తుంది. 2 TB వరకు ఓటీజీని అయితే తీసుకుంటుంది. ఇక 360 NFC సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అలాగే ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. సో మీరు రిమోట్ లాగా కూడా ఈ మొబైల్ని అయితే యూజ్ చేయొచ్చును. FM రేడియోని అయితే ఇవ్వలేదు. ఇక సెన్సార్స్, టోటల్ సెన్సార్స్ 41 సెన్సార్స్ అయితే ఇస్తున్నారు. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్యురసీ బాగుంది. అలాగే ఓకే, స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది. స్పేస్ అన్లాక్ కూడా మీకు అంతే స్పీడ్గా అయితే అన్లాక్ అవుతుంది. ఇక మిగిలిన కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటినీ ప్రొవైడ్ చేస్తున్నారు. యాంబియంట్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో, సో అలాగే అదర్ సెన్సార్స్ అన్నిటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వేటిని స్కిప్ అయితే చేయలేదు. కాన్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేసి అలాగే రివ్యూ చేసే టైంకి మొబైల్ ప్రైస్ ఎంత అనేది అయితే నాకైతే తెలియదు. సో వీళ్ళు కనుక అండర్ 40లో తీసుకొస్తే సో ఎక్సలెంట్ మొబైల్ అయితే అవుతుందన్నమాట. అది కాకుండా వీళ్ళు 45 దగ్గర తీసుకెళ్ళిపోయారంటే అక్కడ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డిజైను. సో డిజైనింగ్లో ప్రత్యేకత అయితే ఏం లేదు. అంటే ఇదేదో ఐకానిక్ డిజైను అనడానికి లేదు. ఆల్రెడీ ఇలాంటి డిజైన్తో మనం చాలా మొబైల్స్ని అయితే చూసాం. అటువంటి డిజైన్ అయితే అనిపిస్తుంది. మరొకటి వెయిట్ అనమాట. మనకి 208 గ్రామ్స్ అంటే కొంచెం వెయిట్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకోటి వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. ఆఫ్కోర్స్ ఈ ప్రైస్లో చాలా తక్కువ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చే మొబైల్స్ అయితే ఉండవు. కాకపోతే కొన్ని మొబైల్స్ అయితే ఇస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకోటి థర్మల్ మేనేజ్మెంటు ఇంకొంచెం వీళ్ళు కవర్ చేయాలి. ఆఫ్కోర్స్ దీన్ని వీళ్ళు అప్డేట్ ద్వారా ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నాను. ఓవరాల్గా చెప్పాలంటే సో మొబైల్ అయితే మాత్రం ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. అక్కడ కెమెరా పరంగాను, డిస్ప్లే పరంగాను, గేమ్స్ పరంగా, ఫీచర్స్ పరంగా చాలా మంచి మంచి ఫీచర్స్ని వీళ్ళైతే ఇస్తున్నారు. కాకపోతే రియల్మీకి మార్కెట్ ఉందా లేదా అనే దాన్ని బట్టి వీళ్ళు ఈ మొబైల్ ప్రైస్ పెడితే ఈ మొబైల్ మాత్రం చాలా బాగా ఎక్సలెంట్ క్లిక్ అయితే అవుతుంది. అక్కడ 40,000 రూపాయల లోపు కానీ మొబైల్ తీసుకొస్తే చాలా మొబైల్స్కి ఇది టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు అనమాట. అలాంటి ఫీచర్స్ అయితే మీకు ఈ మొబైల్ ఇస్తున్నారు. సో చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారు అనేది. నేను అనుకోవడం అయితే 45 దాకా తీసుకెళ్ళిపోతారు అనుకుంటున్నాను. అలా కాకుండా వీళ్ళు ఆఫర్లు అన్నీ కలుపుకొని 39,999 రూపాయలు అలాగా తీసుకొస్తే బాగుంటుంది. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారని. మీకు ఎలా అనిపించింది మొబైల్, ఏ ప్రైస్లో వస్తే ఈ మొబైల్ తీసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.